జీవితంలో మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది మన కన్నీటి చుక్కనే చెప్తుంది. మనకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది. ప్రతి రిలేషన్లో గొడవ పడడం కామన్. ఆ రిలేషన్ ఎంత గట్టిననేది ఆ గొడవలే చెప్తుంది. గొడవపడ్డ ప్రతిసారి ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి తప్ప ఎలా విడిపోవాలని కాదు. ఏంటి నువ్వు లవ్ గురువా అయితే? ఇవన్నీ అలాగే ఉంటాయి రీల్స్ అన్ని. నరకం చూడాలంటే పెద్ద ఏం అవసరం లేదు. ప్రాణం కన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తే చాలు. ఆహా, ఇది భలే ఉంది. అమ్మాయిని కార్నర్ చేస్తున్నారా? అంటే రిలేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. తన దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి, మనం ఏదో ఒకటి ఇవ్వాలి అని ఎవ్వరూ చూడరు. సో ఆ బాధల నుంచి వచ్చాయా ఈ రైటప్స్ అన్ని? నేను పెన్తో రాసిన దానికన్నా నా మనసుతో రాసిన మాటలు ఎక్కువ. హాయ్ హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుషా కుమల్. ఇవాళ మన గెస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ శివప్రసాద్. ఆయన కంటే కూడా అతని రైటప్స్కి, డైలాగ్స్కి, వాయిస్కి ఫ్యాన్స్ ఎక్కువ. అంతేనా శివ? వెల్కమ్ టు ద షో. సో ఎందుకు నీవి అన్నీ కూడా లవ్ ఫెయిల్యూర్కి, లవ్కి సంబంధించినవి బాగా పాపులర్ అయ్యి ఉంటాయి? ప్రేమలో అంటే కావాల్సిందికి అందరికి ఒక ఎట్లా అంటే ఒక దెబ్బ తాకాల్సిందే ఖచ్చితంగా. తాకపోతే అది ప్రేమ కాదు. నాకు తెలిసి అయితే చాలామందికి నా వీడియోస్ చూసి డౌట్ రావచ్చు, మీరు ఫెయిల్యూర్ అయ్యారా, మీరు ఏమన్నా బ్రోకేనా, వదిలేసి వెళ్ళిపోయిందా, కామన్ అది. సో వాళ్ళకి రిప్లై ఇచ్చినా వాళ్ళది ఎలా ఉంటుందంటే, అన్న నాకు ఒక బ్రేకప్ అయింది, నాకు ఒక మాట చెప్పు, నేను తనతో ఇలా మాట్లాడలేకపోతున్నా, తను నన్ను పట్టించుకోలేకపోతుంది. సో ఇలా చెప్తూ చాలా అంటే చాలా కామెంట్స్ వరకు చూశాను నేను. సో వాళ్ళకి అందరికి చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఇవ్వాల్సిన ప్రేమ కానీ, కేరింగ్, లవ్ ఇవన్నీ ఎవరైనా ఇస్తారు. కానీ నాకు తెలిసి అయితే ప్రేమలో ఒక అండర్స్టాండింగ్. సో అది ఇద్దరి మధ్యలో బాగుంటేనే ఆ లవ్ అనేది చివరిదాకా ఉండిపోయి ఉంటుంది. ఇది నీ వాయిస్ అందులో డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెప్పు. నీ వాయిస్తో ఒక 2-3 చెప్పు మంచి రీల్స్ నీవి. జీవితంలో మనం ఎంత ప్రేమిస్తున్నాం అనేది మన కన్నీటి చుక్కనే చెప్తుంది. మనకు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది ఇంకా చెప్పు, ఇంకో 4-5 చెప్పేసి. ప్రతి రిలేషన్లో గొడవ పడడం కామన్. ఆ రిలేషన్ ఎంత గట్టిననేది ఆ గొడవలే చెప్తుంది. గొడవపడ్డ ప్రతిసారి ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి తప్ప ఎలా విడిపోవాలని కాదు. ఏంటి నువ్వు లవ్ గురువా అయితే? ఇవన్నీ అలాగే ఉంటాయి రీల్స్ అన్ని. అవును. ఇంకో 2 చెప్పు లవ్ గురించి. నరకం చూడాలంటే పెద్ద ఏం అవసరం లేదు. ప్రాణం కన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తే చాలు. ఆహా, ఇది భలే ఉంది. అమ్మాయిని కార్నర్ చేస్తున్నారా? అంటే అమ్మాయిలని ఏం లేదు, ఇప్పుడున్న జనరేషన్కి అయితే అమ్మాయిల కాకుండా అబ్బాయిలు ఎక్కువ బాధపడుతున్నారు. నేను చూసిన నా సైడ్ కానీ, నార్మల్గా సోషల్ మీడియాలో కానీ, నా వరకైతే నేను ఒక అందులో. ఓహో, అందుకేనా ఇంత బాగా రాస్తున్నావు నువ్వు? ఏంటి నీ స్టోరీ ఏంటి? అంటే రిలేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. తన దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి, మనం ఏదో ఒకటి ఇవ్వాలి అని ఎవ్వరు చూడరు. ఒక ఫ్రెండ్షిప్ నుంచి లవ్ అనేది ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అలా కంటిన్యూ అవుతున్న కొద్దీ లవ్గా మారిపోతుంది. సో నా లైఫ్లో అలానే జరిగింది. అది చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది అది. ఓకే. సో అలా జరుగుతున్న టైంలో ఒక చిన్న గొడవ వల్ల విడిపోయామని చెప్పాను, ఇక విడిపోయామన్నట్టు. సో ఆ బాధల నుంచి వచ్చాయా ఈ రైటప్స్ అన్ని? అంతే. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, నేను పెన్తో రాసిన దానికన్నా నా మనసుతో రాసిన మాటలు ఎక్కువ ఉన్నాయి. అర్థమవుతుంది అది. సో ఆ పెయిన్ అనేది భరిస్తూ 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 ఈ వీడియో రూపంలో తనకు చెప్తున్నా, బట్ నో జ్యూస్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోయావు, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మంచి రీల్స్ చేస్తావు. ఎందుకు వచ్చింది ఈ ఐడియా? ఏం చేస్తావు నువ్వు? తనిచ్చింది. ఓకే. అంటే నా డ్రీమ్ ఏంటంటే ఒక బెస్ట్ యాక్టర్గా ఉండాలి. అంటే మా అమ్మ నాన్న కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు నాకు. సో వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చూడాలని, నేను పడే స్ట్రగుల్ వాళ్ళకి తెలియొద్దు. సో వీడు ఏం చేస్తున్నాడు, తింటున్న టైంకి చేసుకుంటుండా, ఓకే. సో ఒక మంచి బెస్ట్ యాక్టర్గా వాళ్ళకి నేను చూపించాలి నేను. సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి అనేది తనిచ్చింది. అంటే తను ఇచ్చిన మోటివేషన్ నాకు ఎలా ఉందంటే, ఒక బూస్ట్ ఇచ్చింది నాకు. ఓకే. తను చెప్పిన మాటలు ఎట్లా అంటే, నీది ఒక హీరో వాయిస్ రా, నీది హీరోలో ఉంటుంది, ఒక బేస్లో వస్తుంది, నువ్వు చెప్పే వాటికి ఒక రిలేషన్లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలైనా వాళ్ళు కలిసిపోవాలి, అలా ఉండాలి నువ్వు చెప్పే మాటలు అంటే. సో అలా స్టార్ట్ చేశా. ఆ జర్నీ ఇక్కడ దాకా సాగింది. కానీ ఇప్పుడే అంటే నేనేం కూడా అనుకోలేదు
నా కళలో ఎట్లా అంటే ఆ మాటలన్నీ వేరే వాళ్ళకి చెప్తానేమో అనుకున్నా కానీ ఆ మాటలన్నీ నాకే సూట్ అవుతాయని నేను అనుకోలేదు. సో అట్లుంది ఇప్పుడు. సో ఏంటి, ఏం వర్క్ చేస్తారు మీరు? అంటే నార్మల్గా నేను చేసేదైతే పార్ట్ టైం జాబ్స్. నార్మల్గా డెలివరీ చేసుకుంటూ, అంటే ఫుడ్ డెలివరీ చేస్తారు? ఫుడ్ డెలివరీ చేస్తూ, జొమాటో, స్విగ్గీ ఇలాంటివి చేస్తూ రూమ్లో ఫ్రెండ్స్తో ఉంటూ అలా గడిపేస్తా కాలం. సో ఇన్ఫ్లుయెన్సర్గా కూడా వీడియోస్ చేస్తారు? వీడియోస్ చేస్తూ ఉంటాను. సో యూత్ చాలా మంది చదువుకు తగ్గ జాబ్ లేదని, లేకపోతే ఈ జాబ్ చేయాలని చెప్పి ఖాళీగా ఉంటూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే మనం చేసేది ఏ జాబ్ అయినా సరే కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది చిన్నదా పెద్దదా అనుకుంటుంటే మనం అక్కడ ఆగిపోతాం. ఎప్పుడన్నా గుర్తుపడుతూ ఉంటారంట కదా నిన్ను ఫుడ్ డెలివరీకి వెళ్ళినప్పుడు? అలా ఒక దగ్గర చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే నేను మాస్క్ పెట్టుకుని వెళ్ళిన, నార్మల్గా డస్ట్ పడడం వల్ల అట్లా నేను క్యాజువల్గా పెడితే ఆయన నా వాయిస్ గుర్తుపెట్టిండు. బ్రో మీరు రీల్స్ చేస్తారు కదా, ఇట్లా ఓన్ వాయిస్ వీడియోస్ చెప్తుంటారు కదా కొన్ని మోటివేషన్స్ డైలాగ్స్, లవ్ ఫెయిల్యూర్స్ అంటే అవును బ్రో అని చెప్పిన. అన్న మీతో ఒకసారి ఫోటో దిగొచ్చా అంటే హ్యాపీగా అనిపించిందా? చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నేను డెలివరీ చేసే అతన్ని నన్ను అడిగిందంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఒకసారి అలా ఈవెంట్స్లో కానీ అండ్ మెట్రోలో, సో అలా కలిసారు కొందరు. సో ఏంటి మీ అంబిషన్, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రైటింగ్స్ ఏనా, ఇంకా డిఓపి కూడా చేస్తారు అనుకుంటా కదా మీరు? అంటే నేను అన్ని చేయాలి అంటే ఒక యాక్టర్గా యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే, రైటర్ అండ్ డిఓపి ఇవన్నీ నేర్చుకోవాలి అనే ఒక ఆశ నాకు. బట్ ఒక్కదాని మీద అంటే యాక్టింగ్ అంటే ఇష్టం నాకు. ఓకే. సో యాక్టింగ్ మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రస్తుతానికి ఏంటి, ఓన్లీ రీల్స్ లోనే యాక్ట్ చేస్తున్నారా? అంటే ఒక వెబ్ సిరీస్ యాక్చువల్గా రీసెంట్గా ఒక 3 months బ్యాక్ చేసా, బట్ అది పోస్ట్ పోన్ అయింది. ఓకే, రిలీజ్ అవ్వలేదు. సమ్ డిస్టర్బెన్స్ వల్ల ఆగిపోయింది అది. సో ప్రెసెంట్ అయితే రీల్స్ చేసుకుంటూ, సో అలా. ఇప్పుడు ఈ చీటింగ్ లవ్ గురించి ఏమన్నా చెప్తారా? అంటే ప్రేమ అనేది ఎంత ప్యూర్ అంటే, నాకు ఎలాంటి ప్రేమ కావాలంటే నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్లో అయితే దొరకదు. నాకు తెలిసి, అది మీకు కూడా తెలుసు. ఐ లవ్ యూ అని చెప్తే ఐ లవ్ యూ టు అని చెప్తారు ఆ క్షణం వరకే అది. సో నాకు ఎలాంటి ప్రేమ కావాలంటే 90s ప్రేమ ఉంటుంది కదా, మన అమ్మ నాన్న ప్రేమ, కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ ప్రేమ, అది చెప్పలేము అసలు ఇక. సో అలాంటి ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సో అలాంటి ప్రేమ వచ్చింది, బట్ ఎగిరిపోయింది మధ్యలోనే. అంటే ఎట్లా రాసుకుంటావు రైటప్స్ నువ్వు? అంటే రాయడం తక్కువ. అంటే నార్మల్గా అక్కడ కెమెరా పెట్టేసి నాకు జరిగిన సిచ్యువేషన్లో చాలా ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు అలా చూస్తుంటే సో డైరెక్ట్ చెప్పేస్తాను నేను. కెమెరాకి చెప్పేస్తాను, తర్వాత ఎడిట్ చేసుకుంటావు అదంతా? ఓకే ఓకే. కావాలని రాసి దాన్ని పెట్టుకొని అలా అంటే అక్కడ జరిగిన పెయిన్ కాబట్టి అది వచ్చేస్తుంది అలా. ఒకరితో షేర్ చేయలేము, ఒకరితో చెప్పుకోలేము. చెప్పినా ఓకే అంటారు. ఆ పెయిన్ నేనే భరిస్తున్నా కాబట్టి నేనే మాట్లాడుకోవాలి నాకు నేనే. సో నాకు నేనే చెప్పుకుంటా ఇక. సో రాయడం అంటే తక్కువ. సో ఏదున్నా నా మనసుతోటి చెప్పేసుకుంటా నేను. సో రాయడం అనేది. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమేమి ఉంటాయి? ఓవర్ కేరింగ్ చేయడము వేస్ట్. మళ్ళీ నేను నిన్ను లవ్ చేస్తున్నా పదే ఐ లవ్ యూ అని చెప్పుకున్నా వేస్ట్. నువ్వెంత ప్రాపర్గా ఉన్నా వేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పినా తర్వాత నీకే ప్రాబ్లం. సో ఇప్పుడు ఉంది సిచ్యువేషన్లో అయితే. సింగిల్స్ అంతా అమ్మాయి దొరకేడుస్తుంటే చెప్పినా వేస్ట్ అంటే వింటారా? లవ్ చేయొద్దు అంతే, దట్స్ ఇట్. లవ్ చేయొద్దు. లవ్ అనే పదాన్ని ఇంకోలా యూజ్ చేసుకోవద్దు. అదే అని చెప్పేసి లవ్ యూ అని చెప్పేసి ఒక అబ్బాయిని బాధ పెట్టద్దు ఒక అమ్మాయి. అదే అబ్బాయి అమ్మాయిని బాధ పెట్టద్దు లవ్ యూ అని చెప్పి. సో నా పాయింట్ ఆఫ్ లైట్ ఇది. ఐ లవ్ యూ అని చెప్పి చీట్ చేయొద్దు, వాడుకోవద్దు నాకు తెలిసి. సో నా పాయింట్ ఆఫ్లో నేను కరెక్ట్ అది. సో ఇలా ఇప్పటికైతే అలాంటివి మనం ఫేస్ చేయలేదు. సో నాకు తెలిసి ఏ అమ్మాయి ఫేస్ చేయొద్దు, అబ్బాయి కూడా ఫేస్ చేయొద్దు అలాంటివి. చేసిన తర్వాత బాధపడినా ఎవరు రారు. సో నార్మల్గా నా వీడియోస్ చూసి అందరూ చాలా బాధపడుతుంటారు, నాకు ఇలా జరిగింది, నా లైఫ్లో సేమ్ ఇలానే సేమ్ నువ్వు నా పక్కన కూర్చొని చెప్పినట్టే ఉంది, అండ్ నాకు ఒక బ్రదర్ లాగా చెప్తున్నారు, నాకు ఒక అడ్వైస్ ఇస్తున్నారు మీరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరు మెసేజ్లలో. సో వాళ్ళందరికీ ఎట్లుంటుందంటే నేను జస్ట్ చేసేది మాత్రం ఒక రీలే. ఆ చూసినంత సేపే ఫీల్ అవుతారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళది. సో నేనేమంటున్నా అంటే అందరికీ లవ్ చేయండి,
ఓవర్ కేరింగ్ ఇచ్చి ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓవర్గా ఫీల్ అయ్యారు అనుకో, బాధపడాల్సింది మాత్రం ఒక అబ్బాయి. అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ ఐడియా ఎందుకు వచ్చింది? నీ వర్క్ చేసుకుంటూ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నావు? అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ డాన్స్ మై లవ్ ఈజ్ గన్ సాంగ్. నేను స్కూల్లో 5th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ అది. సో అలా నేను డాన్స్గా చేస్తున్నప్పుడు మా ఊర్లో 2 ఫ్రెండ్స్ ఉంటారు, భాస్కర్, సాయి అని. వాళ్ళతో అంటే వాళ్ళు టిక్ టాక్ చేసేవాళ్ళు, నాకు తెలియదు అది. సో నేను డాన్సర్ గారే, నీకు డాన్స్ వస్తుంది కదా బాగా, నువ్వు డాన్స్ చేస్తూ ఉండు, ఇందులో వ్యూస్ వస్తాయి, చాలా లైక్స్ వస్తాయి, ఫాలోయింగ్ వస్తుందంటే నేను అప్పుడు కూడా అల్లు అర్జున్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. సో నేను ఆయన ఇన్స్పిరేషన్, ఆయన స్టైల్ వాడడం కానీ, ఆయన హెయిర్ కట్ కానీ అలా మెయింటైన్ చేస్తూ ఉంటా. సో ఆ టైంలో నేను అల్లు అర్జున్ వీడియోస్ చేస్తూ ఒక ఎమోషనల్ వీడియోస్ అలా చేస్తూ వాళ్ళు ఇచ్చిన స్టార్టింగ్ నాది అది. ఆ స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అది. సో మేబీ ఆ రోజు వాళ్ళు చెప్పకపోతే నాకు ఈ థాట్ రాకపోదు. సో వాళ్ళ వల్లనే ఇలా ముందుకు వచ్చాను నేను. సో దాని తర్వాత అలా చేస్తూ ఇక ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇలా ఓన్ వాయిస్ కంటిన్యూ అయిపోయింది. సో ఓన్ వాయిస్తో ఇలా రీచ్ వచ్చింది నాకు. సో అదే గ్యాప్లో మా అమ్మ నాన్న కానీ నాకు సపోర్ట్ ఇవ్వడము, మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్కలు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడము, నీకేం కాదురా, నువ్వు ముందుకెళ్తావు, మంచిగా చేస్తావు నువ్వు అని నాకు చాలా మోటివ్ ఇచ్చారు. సో వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళు ఉన్నందుకే నాకు ఇక్కడ దాకా. ఇంకోటి ఏంటంటే నాకున్నదంటే ఒక 4, ఇక వాళ్ళే, ఇక అంటే అమ్మా నాన్న తర్వాత అంటే ఇక వాళ్ళే. సో ఇప్పుడు ఈ డెలివరీస్ చేసుకుంటున్నావు కదా, వర్క్ చేస్తూ, నీ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? వర్క్ వైజ్ ఎలా ఉంటుంది లైఫ్ అంతా? అంటే నేను ఒక స్టైలిష్గా మెయింటైన్ చేయాలనుకుంటా నా లైఫ్ని. సో మనం అక్కడ దాకా రీచ్ అవ్వలేం కాబట్టి మనకున్న పరిస్థితులని ఆలోచించి మైండ్లో పెట్టుకొని నాకున్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ వెళ్తుంటా. మంచి విషయమే కదా. ఒక దగ్గరికి వెళ్తే ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా, ఏమంటే నా ఫ్యూచర్ గుర్తొస్తుంది, నువ్వు ఇది కాదు కదా అని. అవును, ఓకే అంటే ఆ లైఫ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటా. సో మేబీ మనకి ఎక్కడన్నా బ్రేక్ వచ్చిందంటే ఆ బ్రేక్ నా లైఫ్ కా లేకపోతే లైఫ్ యూటర్న్ కా అని తెలుస్తుంది. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా. సూపర్. ఒకవైపు నీ వర్క్ చేసుకుంటూ నీ డ్రీమ్స్ కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ.